అధ్యక్షుడైనా మనం కూర్చొని మాట్లాడుకుందాం, వెళ్ళొద్దని అయితే చెప్పింటాం. బీజేపీ కానీ వాళ్ళు నిర్ణయం ఎందుకు ఒత్తిడి తీసుకున్న తర్వాత చేస్తుంటుందంటారు సార్? చంద్రబాబు నాయుడు బాగా బీజేపీ మీద ప్రెషర్ తీసుకురావటం వల్ల బీజేపీ ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చిందా? ఇది ఎలా గేమ్ జరుగుతుందన్నది నాకు కూడా కరెక్ట్ గా తెలియదండి. బట్ ఒత్తిడి అన్నది ఇంకా అది ఓపెన్ సీక్రెట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి ఒత్తిడి ఏం రాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి చేసేంత సిచ్యువేషన్ అయితే లేదు. ఇంకా రెండవ ఒత్తిడి అంటే వ్యాపార ఒత్తిడిలో, లేకపోతే వ్యవసాయం చేయాలా అని చెప్పేసి ఆయనే ఒత్తిడి క్రియేట్ చేసుకుంటాడేమో మనకు తెలియదు. ఆ ఒత్తిడి వ్యవసాయం వల్ల క్రియేట్ చేసినా కానీ ఎంపీగా ఉంటే కూడా వ్యవసాయం చేయొచ్చు, ఎవడో అడగడు. ఇక వెంటనే రాజీనామా చేయాలి. సరే, ఈ 3 ఏళ్ళు టర్మ్ అయిపోయినాక నేను రాజకీయాలకు సన్యాసం తీసుకుంటా అంటే అది వేరే విషయం. అది పూర్తి రిటైర్మెంట్, హ్యాపీ రిటైర్మెంట్. ఇది అబ్రప్ట్ గా నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా అంటే ఖచ్చితంగా 200% ఒత్తిళ్లే. ఆ ఒత్తిళ్లు మోదీ గారు పెట్టారా, మోదీ గారి చేత చంద్రబాబు నాయుడు పెట్టించారా అన్నది కాలమే సమాధానం చెప్తుందండి. ఇప్పుడు నేను ఆ రోజు కూడా మీతో 2 వీక్స్ బ్యాక్ అన్నప్పుడు బీజేపీలోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ అని నేను అనుకున్నాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. రానున్న కాలంలో తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తూ చేస్తూ కూడా ఖాళీగా ఉండి ఇంగ్లీష్ లో, హిందీలో ట్వీట్లు బాగా పెడుతున్నారు. ఇప్పుడు హిందీలో ఎక్కువ ట్వీట్లు పెడుతున్నారు, మీరు కూడా చూసే ఉంటారు. సో నేను దాని గురించి కూడా ఒక విజయసాయి రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను రిప్లై అయితే పెట్టాను. సార్, మీరు ఒకసారి మీ లైక్స్ అంటే దానికి కూడా ఏంది లైకులు చూసుకుంటారా, ఆయన ఏమన్నా లైకులు చూసుకుంటారా? నేను అనేది లైకులు చూసుకోమని కాదు, అంటే దానికి వచ్చే రెస్పాన్స్ తక్కువ. ఇప్పుడు అన్ని ట్వీట్లు పెట్టింది అదే క్యారెక్టర్తో, అదే క్రెడిబిలిటీతో, అదే ధైర్యంతో, అదే ధైర్య సాహసాలతో పెట్టారు కదండి. ప్రతిసారి మన ధైర్య సాహసాలు, మన క్రెడిబిలిటీనే వర్కౌట్ కాదు. ఒక పార్టీ కూడా మనకు పక్కన సపోర్ట్ ఇచ్చి పుష్ చేస్తే ఆ ధైర్య సాహసాలకు, ఆ క్రెడిబిలిటీకి వాల్యూ 10 పెరుగుతుంది. నేను ఆ ఉద్దేశంతో చెప్పానండి. మీరు ఏదో హిందీలో, ఇంగ్లీష్ లో పెట్టుకుంటే 50 లైకులు, 100 లైకులు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అంటే 5,000 లైకులు వస్తాయి. ఎందుకంటే మీరు ఎదిగారు, మీరు ధైర్య సాహసాలతో మీరు ఎంతో చేశారు, మీ క్రెడిబిలిటీ క్యారెక్టర్తో చేశారు. కానీ పార్టీ కూడా మీకు ఏం చేసిందో గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయినా, నేను కూడా ఈ రోజు వచ్చి మీరు మాట్లాడుతుంటే మీరు ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ నా పేరు చెప్పారు, రెండోది వెంటనే వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ అనో కన్వీనర్ అనో చెప్తున్నారు. దట్ ఈస్ ప్రదీప్. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడాలంటే నాకు అది పార్టీ ఇచ్చింది. సో ఎవరికైనా కానీ నాకు మాట్లాడే టాలెంట్ ఉందే, ఓకే. కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, దానికి ఒక ఎకో సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే సినిమాల్లో కరెక్ట్ గా నేను చెప్తాను, 2 పేర్లు చెప్తాను. చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు, టాలెంట్ ఉంది, అంతా ఉంది, అన్ని బాగున్నాయి. కానీ ఆయనకు సపోర్టింగ్ సిస్టమ్ అద్భుతంగా ఉంది కాబట్టి వారు మెగాస్టార్ అయ్యారు. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఒక యాక్టర్ అనేవాడు యాక్టింగ్ చేయగలడు కెమెరా ముందు, కానీ మిగతా అన్ని చూసుకునేరు. అన్ని చూసుకునే సిస్టమ్ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా సూపర్ స్టార్ అయ్యారు. ఎందుకు? ఆయనకు చుట్టూ ఉన్న ఎకో సిస్టమ్, అంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ టీం కానీ అద్భుతంగా ఆయనకు మిగతావన్నీ చేసి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నారండి ఆయన రాజకీయాల్లో సూపర్ స్టార్ కావడానికి? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు కదండి, దేవుడు ఆశీస్సులు ప్రజలు. ఇంతవరకు మా కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారు లేరా? రాజశేఖర రెడ్డి గారు లేరా కాదండి, మొదలైంది అక్కడి నుంచే అండి. రాజశేఖర రెడ్డి గారు కర్త కర్మ క్రియ. మా పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దేవుడి ఆశీస్సులు ప్రజలు, ప్రస్తుత సమకాలీన రాజకీయాలను ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ప్రతి చోట రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సపోర్టర్స్, ఫాలోవర్స్, ఫ్యాన్స్, అభిమానులు, కార్యకర్తలు వాళ్ళే ముందు నడిపిస్తున్నారండి పార్టీని. ఇప్పుడు నేను ఏదైనా ఒక మీటింగ్ పెడతా అండి, ఎక్కడైనా కానీ నేను స్టార్ట్ చేసేదే నాకు రాజకీయంగా దైవ సమానులైన రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ నేను మొదలు పెడతాను. ఎందుకంటే దట్స్ వేర్ ద ఓట్స్, అవన్నీ కూడా వచ్చిన ఓట్లన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయండి. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చాయి, తర్వాత అవి కొనసాగుతున్నాయి. సో రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేరు చేయలేమండి. అది అంటే దిస్ ఆల్ ఎంటిటీ బిలాంగ్స్ టు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారండి. మా నాన్న అసంపూర్తిగా మిగిల్చిపోయిన వాటిని నేను పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో రాజశేఖర రెడ్డి గారు అనేవారు ప్రతి సెకండ్